క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. నిర్లక్ష్యం చేస్తున్నావా? చాలా విషయాల్లో చాలా వ్యక్తులు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నిర్లక్ష్యంగా బ్రతికే జీవితం కనబడుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారా? చెప్పండి. ఆరోగ్య విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేయరు. చదువు విషయంలో బిడ్డల కోసం ఎవరు నిర్లక్ష్యం చేయరు. బిడ్డలను పెంచే విషయంలో నిర్లక్ష్యం చేయం. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటామండి. ఎందుకు అంటే నిర్లక్ష్యం విలువ తెలుసు గనుక. నిర్లక్ష్యం చేస్తే దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఈరోజు ఆరోగ్యము, చదువు విషయంలో, పిల్లలను పెంచే విషయంలో, మరి ముఖ్యంగా మనం ప్రయాణం చేసే విషయంలో ఎంతో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా వెళ్తావే. ఈరోజు ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, దేవుని మాటలు వినాలి అనే ఆలోచన విషయంలో నిర్లక్ష్యంగా లేరంటారా? ఎంతో మంది దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు లేరా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మీరెలాగూ తప్పించుకొందురు అంటాడండి హెబ్రీ గ్రంథకర్త. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనకున్నటువంటి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయరండి. ఎందుకంటే ప్రాణం పోతుందేమన్న బాధ. పిల్లల చదువు విషయంలో నిర్లక్ష్యం చేయరు. ఎందుకంటే వాడు బాగుండాలి, ఒక ఉన్నతమైన స్థితికి రావాలి. పిల్లల్ని పెంచే విషయంలో కూడా వాడి ప్రవర్తన ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉంటాం. ఆలోచించారా? మనం వెళ్ళే ప్రయాణంలో కూడా జాగ్రత్తలు పాటిస్తున్నావే. భౌతికంగా నీ శరీరం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో ఒక ఆత్మగా ఉన్నటువంటి నీవు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? ఎందుకు రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం? ఈరోజు రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఆ వాక్యం అనే పాలను అపేక్షించాలంటాడు పేతురు గారు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే వాక్యం అనే పాలు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అపేక్షించండి. ఎంతమంది వాక్యాన్ని కోరుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని వినాలని ఆతృత కలిగి ఉన్నారు? ఎంతమంది వాక్యం పట్ల తహతహలాడుతున్నారు? చెప్పండి. కోరాహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గుణిచున్నది అంటాడు. నిజంగా దేవుని కొరకు, దేవుని వాక్యం కోసం, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలనే తృష్ణ, కోరిక నీలో ఉందా? ఇంకా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతూ, ప్రార్థనలో నిర్లక్ష్య పెడుతూ, ఆరాధన అంటే లెక్క లేకుండా ఆరాధన విషయంలో ఎంత నిర్లక్ష్యం చూపుతున్నాం మనం? ఆలోచిస్తున్నారా? దయచేసి భౌతికమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండవే, మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎందుకు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యము నిత్య నరకానికి